వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఊకే కేసీఆర్ మీద పడితే కేసీఆర్ మీద పడుతున్నావు అని చెప్పి చాలామంది అంటా ఉన్నారు. నేను కూడా ఆమె పనికిమాలినోడు పనికిమాలిన ముచ్చట ఎందుకు తీసుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ మానేసిన. అంటే ఈ మధ్యకాలంలో కరెంటు ఇష్యూల మీద ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయంలో ఎవరు గెలుపోవటములు, పరిస్థితి ఏందనే దాని మీద మామూలుగా నేను ఫోకస్ పెట్టిన. అసలు మాట్లాడొద్దు అనుకున్నాను, ఎందుకంటే అన్ని అబద్ధాలే. మన ఎలక్షన్ మన తెలంగాణ ఉద్యమం అప్పుడు అందరితో అబద్ధాలాడి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ తర్వాత నాతో కూడా అబద్ధం ఆడి. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు ఏ పొజిషన్లో ఉండాలి, ఎట్లుండాలనేటటువంటిది కూడా అబద్ధం ఆడాడు కేసీఆర్. అందుకే ఆ పనికిమాలిన ముచ్చట, అబద్ధాల ముచ్చట ఎందుకు మాట్లాడాలని కాస్త ఈ మధ్య కాలంలో దూరమైంది. అయినా మళ్ళా మనసు ఒప్పుకోలేదు. ఎప్పుడు గీక్తా ఉంటుంది కదా, ఎందుకంటే అబద్ధాలు విని ఉన్నాం కాబట్టి. ఆ అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజన్నా ఏ నియోజకవర్గం అన్నా, ఏ జిల్లా అన్నా, ఏ ఫంక్షన్ అన్నా ఎవరినన్నా కలవడం అనేది చేసిండా? నిజంగా మీరు గుండె మీద చేసుకొని మీరు చెప్పండి. ఏ రోజు ఏ టీవీ కన్నా వెళ్ళిండా? ఏ టీవీ కన్నా ఇంటర్వ్యూకి ఇచ్చిండా? ఒకప్పుడు తెలంగాణ ఉద్యమప్పుడు అన్ని టీవీలలో ఇంటర్వ్యూ ఇచ్చిండు, తెలంగాణ రావాలనే కాన్సెప్ట్తో తిరిగిండు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా ఏ టీవీ కన్నా పోయి ఇంటర్వ్యూ ఇచ్చిండా? ఇవ్వలే. ఇవ్వక ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, అంటే మేమందరము ప్రతి ఒక్క ఓటరుకు వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి దగా అన్నీ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పడం జరిగింది. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులు ఏమన్నా మారినాయా? తెలంగాణ వచ్చిన తర్వాత అసలు విపరీతమైనటువంటి రేట్లు పెరిగి ఏ కుటుంబం బతకలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డదా లేదా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. ఇలా ఒక ఎంప్లాయీకి ₹1,00,000 జీతం ఉన్నా సరిపోయినటువంటి పరిస్థితి ఎలా ఈ రాష్ట్రంలో దాపురించింది. అంటే టోటల్గా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేసి, అప్పుల పాలు చేసి, ఆగమాగం చేసినటువంటి చరిత్ర కేసీఆర్కు ఉన్నది. మరి కేసీఆర్ సుతపూస మాటలు మాట్లాడుతూ నిన్న TV9 ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతుంటే ఒక్కసారి నవ్వొస్తున్నది, ఒకసారి బాధేస్తుంది. అసలు నిజంగా ఈయనను పిచ్చాసుపత్రిలో వేయాలనేటటువంటి కోపం కూడా వస్తూ ఉంది. బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందట. కుట్రబన్ని జైలు వేసిరట. మరి ఈ రాష్ట్రంలో 4.5 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు వేస్తలేరు? వాళ్ళని వేయాలి కదా. మరి ఇంకా బోల్డంత మంది ఉన్నారు కదా రాజకీయ నాయకులు, వాళ్ళని వేయొచ్చు కదా. వాళ్ళని ఎందుకు వేస్తలేరు మరి? అంటే తప్పు చెయ్యండి. మామూలుగా ఆయనకు కూడా సూత్రాలు, శాస్త్రాలు అన్నీ తెలుసు కదా. అగ్గిలేంది పొగరాదు, పొగలేంది అగ్గిరాదు. ఏదైనా ఉంటేనే కదా. సరే, కడిగిన ముత్యంలాగా మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? జైలుకు పట్టుకపోయేటప్పుడు సిబిఐ పట్టుకపోయేటప్పుడు, ఈడీ పట్టుకపోయేటప్పుడు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? ఇన్ని రోజులకు మాట్లాడతావా? అంటే ఇది కేవలము రాజకీయంగా అబద్ధమాడి మళ్ళీ ఒక 5 సీట్లో 10 సీట్లో తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నంలో మీరు మాట్లాడుతున్నట్లు ఇట్లా క్లారిటీగా తెలుస్తూ ఉన్నది ప్రతి ఒక్కరికి. ఎందుకు ఆ కుక్క బతుకు? ఎందుకు ఆ అబద్ధాల బతుకు? నిజంగా తప్పే చేయలేదు అని అనుకుంటే మీరేం చేయాలా? ఆ రోజు ఇమ్మీడియట్లీ ఈడీ అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే ఇమీడియట్లీ స్పందించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవలసింది.
ఇప్పటికీ 2-3 నెలలు అయిపోయింది జైల్లో ఉండబట్టి. ఇన్ని రోజులైన తర్వాత ఇలా మాట్లాడుతూ ఉన్నావు. ఇది ఎంతవరకు ప్రజానీకం ఆలోచించవలసిన బాధ్యత ఉన్నది. కేవలము రాజకీయ ఎత్తుగడ, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆ తపన తప్ప ఆయన లోపల ఏమీ అనిపించలేదు. నిజంగా ఉద్యమకారులకు ఏ రోజు సహకారం చేయలేదు. ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఏ రోజు కూడా సహకారం చేయలేదు. ప్రజలకు కూడా ఘోరమైనటువంటి అప్పుల్ని నెత్తి మీద భారం పెట్టిపోయిండు. ప్రజలకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిపోతలేవంటే దాని అర్థం ఏంది? అప్పే. అప్పు ఉంటే ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఆ రేట్లు పెరిగితే మన నుంచే అంటే ప్రజలకు తెలియాలి ప్రతిదీ కూడా. ఈ ఆర్థికమైనటువంటి విధానము ప్రజలకు తెలియకపోతే ప్రజలు గొర్రెల్లాగా డబ్బులు తీసుకొని 2,000, 3,000, 4,000, 5,000 తీసుకొని ఓటేసేటటువంటి పరిస్థితి తప్ప మేము ఏమీ లేదు అక్కడ. అలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నిన్న మాట్లాడినటువంటి ప్రతి మాట బూటకం, అబద్ధం. ఇది రాజకీయం కోసం మాట్లాడుతున్నటువంటి మాటనే తప్ప ఎన్నో అబద్ధాలు ఆడాడు. మళ్ళీ TV9 ఇంటర్వ్యూలో ఒక్కటి కూడా వినబుద్ధి కావట్లేదు. అన్నీ అబద్ధాలే. వింటుంటే అబద్ధం అబద్ధం అబద్ధం. ఎన్ని చెప్పాలి అసలు? ప్రతి మాట, ప్రతి డైలాగ్ అబద్ధం. 9 ఏళ్ళు ఫామ్ హౌస్ల తినాలా, పండాలా, తాగాల. ఏ రోజు ఒక అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు అసెంబ్లీ రావాలా, బో అని చెప్పేసి ఇష్టం ఉన్నట్లు ఎవడురా బై, నువ్వెవడిరా, నువ్వు నక్కవు, నువ్వు కుక్కవు, అది ఇది బూతు మాటలు. ఇక అసలు అవి బూతులు చెప్పలేము. అలాంటి మాటలు మాట్లాడి మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో కూర్చొని ఎవరిని గెలవనియకుండా, ఎవరికి ఏమి చేయకుండా ఇలా అబద్ధాలు ఆడితే ఎవరింటారు సారో మీ మాటలు? ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. మొత్తం నాశనం చేసి మొత్తం క్లోజ్ చేసేసి పెట్టేసింది. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏం అసలు అర్థం కావట్లేదు తెలంగాణ ప్రజానికానికి. మీరు చేసిన వ్యవహారంకు అర్థం కాని పరిస్థితి. అంటే పిచ్చోళ్ళని చేసినావు, మెంటల్ ఎక్కిచ్చేసినావు ప్రతి ఒక్కరికి. అయినా ఇంకా ఏదో తాపత్రయపడతా ఉన్నారు జనం. నిజంగా ఒక బంగారం లాంటి తెలంగాణను చూసుకుంటాం అనుకుంటే ఇలా బతుకున్నప్పుడే మొత్తం టోటల్గా ఏం మిగలదు, బూడిద తప్ప అని చెప్పేసి అనే పరిస్థితి మాత్రం తీసుకొచ్చి పెట్టినవు. కాబట్టి తెలంగాణ ప్రజానికమా, TV9లో మాట్లాడిన మాటలకు మీరు టెంప్ట్ కావద్దు. TV9లో అన్ని అబద్ధాలు మాట్లాడింది, ఒక్క నిజం లేదు. నిజం చెప్పాలంటే నిజం అనేది లేదు. అలాంటి అబద్ధాలు మాట్లాడి ఇవాళ TV9కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. మరి ఏ రోజైనా ఇంటర్వ్యూ ఇచ్చిండు ఏ టీవీ కన్నా? ఎందుకు ఇవ్వలేదు? మరి 9 ఏళ్ళలో ఎందుకు ఇవ్వలేదు ఇంటర్వ్యూలు? వాళ్ళ ఇలకానాలో ప్రెస్ మీట్ పెట్టడం వేరు. ఏ ఇంటర్వ్యూ ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చేసి ప్రజలకు ఇది చేసిన అని చెప్పిండా? చెప్పలే. అంత అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నిజంగా ప్రజలకు తెలుసు, ప్రజలు ఎటువైపు ఉండాలో ఏం చేయాలో అనేది తెలుసు. మూసుకోవాల్సిందే వీళ్ళు, ఇంకా వేరే మార్గం లేదు. కాబట్టే అంటే మరి అందులో 10,000 మంది 15,000 మంది ఉన్నారు తిహార్ జైల్లో. మరి వాళ్ళందరికీ ఒక కానూను, ఈమెకు ఒక కానూనా? ఆమెకు ఒక న్యాయము, వాళ్ళకొక న్యాయం, ఈమెకు ఒక న్యాయమా? వాళ్ళేమో జైల్లో ఉండాలా, ఈమెనేమో ఇంటికాడ ఉండాలనా? ఈమెకు బెయిల్ ఇవ్వాలనా? అట్లా బెయిల్ ఇచ్చుకుంటా పోతే ఈ మొత్తం రాష్ట్రంలో కాదు, భారతదేశంలో టోటల్ ప్రతి ఒక్కడు కూడా అన్ని స్కాములు చేస్తూ ఉంటే అందరికీ బెయిల్ ఇచ్చుకుంటూ కూర్చుంటే పెద్ద గుండాలు తయారైపోయి ఎవరికి భయపడకుండా పోలీస్ వ్యవస్థ ఎందుకు? ఇక చట్టాలు ఎందుకు? అంటే చట్టాలను కూడా మార్చేసి, పోలీస్ వ్యవస్థను కూడా మార్చేసి, భారత రాజ్యాంగాన్ని మార్చేసి, ఆగమగం చేసి ప్రజలతోని బతుకున్నంత కాలం ఈ 5 ఏళ్ళు, 2 ఏళ్ళు, 6 నెలలు, 3 నెలల్లో ప్రజలతోని గిల్లిదండ ఆడుకోవాలని చూస్తున్నాం. అంతే కదా? వినకండి. ఆయన ఇంటర్వ్యూలు తీసి పక్కకు పెట్టండి.
విని నవ్వుకోండి. పిచ్చోడు మాట్లాడుతున్నాడు అనుకోండి, పిచ్చోడే వాస్తవానికి, పిచ్చోడే మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. గొంతులో నుంచి ధైర్యం లేదు, గొంతులో నుంచి దమ్ము లేదు, గొంతులో నుంచి విశ్వాసం లేదు, గొంతులో నుంచి ఏదీ లేదు, లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేను ఇమీడియట్లీ మనసూరుకోక స్పందించిన. ఎందుకంటే ఇక మనకు స్పందన అనేటటువంటిదే బాగా మాటి మాటికి మనకు స్పందన ఇంకేం మిగిలింది. ఈయన ఏబట్టి మొత్తం టోటల్గా ఒక 30 ఏళ్ళ జీవితాన్ని పోలగొట్టుకున్నాం. నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు పోలగొట్టుకున్న వాళ్ళు. సరే, పొలగొట్టుకోవడానికే పుట్టాము మేము ఇలాంటి వాళ్ళు తలిగి. కాబట్టి దయచేసి ఇంకా రాబోయే రోజుల్లో మాకు ఇంకొక 20-30 ఏళ్ళు అవకాశం ఉన్నది. ఒకవేళ మంచిగా సల్లా బతికితే ఉన్నది. కాబట్టి దీంట్లో ఆ 30 ఏళ్ళు కవర్ చేయాలనేటటువంటి ఒక తాపత్రయంతో మేము బతుకుతూ ఉన్నాం. వాస్తవానికి 3 ఏళ్ళు చాలు 30 ఏళ్ళు కవర్ చేయడానికి. అలాంటి పరిస్థితి వస్తుందని కూడా నమ్ముతూ దయచేసి నా వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. దయచేసి జై తెలంగాణ, జై జై తెలంగాణ.